చెప్పండి ఆదిత్య గారు, దివ్య ఎవరు? తనకి మీకు ఉన్న సంబంధం ఏంటి? తను మీకేమవుతుంది? నిజం చెప్పండి ఆదిత్య గారు, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, చెప్పండి ఆదిత్య గారు. తను దివ్య కాదు, అలేఖ్య. అలేఖ్య అంటే? గతంలో నేను ప్రేమించిన అమ్మాయి. ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు నాటకం ఆడుతున్నావని తెలిసినాక నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. మరొక్కసారి నా భర్త కావాలి అన్నావో మంచిగుండదు చెప్తున్నా. అలేఖ్య నేను ప్రేమించిన మనిషి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి. దూరమైంది అలేఖ్యనే, తన ప్రేమ కాదు. అయితే ఏం చేయమంటారు? నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది అలేఖ్యనే కాబట్టి తనకి నాకు పెళ్లి జరగడమే న్యాయం. నేను అలేఖ్యని పెళ్లి చేసుకుంటాను.